ఒకవేళ ఈ మొబైల్ తీసుకుంటే మాత్రం మీ డబ్బులైతే మనకు వేస్ట్ అని చెప్పొచ్చు. మనకు ఒప్పో వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఒకటి ఒప్పో రెనో 13, ఇంకోటొచ్చేసి ఒప్పో రెనో 13 ప్రో. ఇదే వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్స్ కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్. ఇప్పుడు గైస్ ఈ 2 మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి ఒప్పో రెనో 13 సిరీస్. ఫస్ట్ గైస్ ఒప్పో రెనో 13 ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీనిలో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఈసారి మనకి రెనో 13 సిరీస్‌లో డిజైన్ అనేది మనకు చాలా బాగుంది గైస్. బ్యాక్ సైడ్ మనకు సింపుల్ డిజైన్ అనేది చూసినారు. కెమెరా సర్కిల్ కానీ మనకు బ్యాక్ సైడ్ డిజైన్ కలర్స్ 2 కూడా మనకు చాలా బాగున్నాయి. దాంతో పాటు దీంట్లో మనకు బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం మనకు అల్యూమినియం ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు గైస్. ఈసారి మనకు బిల్డ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. దాంతో పాటు దీంట్లో బ్యాక్ ప్యానెల్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. 2 కూడా మనకి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.82 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. ఇది మనకు ఫుల్ కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు గైస్. జస్ట్ మనకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే వస్తుంది. ఈ డిస్‌ప్లే మాత్రం మనకు చూడడానికి చాలా బాగుంది. ఈసారి మనకు డిస్‌ప్లే సైజ్ కూడా పెంచినారు. 6.82 ఇంచెస్ వస్తుంది. అది కూడా మనకు 1.5K రెజల్యూషన్. ఓవరాల్ దీంట్లో మనకు హెచ్‌డీ 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గైస్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం మనకు బాగానే ఉంది. ఒక మంచి డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మాత్రం ఈ బడ్జెట్‌లో అంత వర్త్ అయితే కాదు ఈ కెమెరా అనేది. ఇంకా మనకి ఇప్పుడు 9 సీరీస్ అనేవి ఉన్నాయి. సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సార్ గానీ, ఇలా మనకు 9 సీరీస్ కూడా ఉన్నాయి గైస్ ప్రెజెంట్ మార్కెట్‌లో. ఇది దీంట్లో మాత్రం మనకు ఓల్డ్ సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఈ కెమెరా మాత్రం మనకి ఇది పాత కెమెరా ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు. ఇది మనకు సోనీ సెన్సార్ అయితే కాదు. ఇది కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది ఇది. ఇది మెయిన్‌గా మనం జూమ్ చేసుకోవడానికి టెలిఫోటో అనేది చాలా బాగా చేస్తుంది గైస్. మీరు ఏదైనా జూమ్ చేసి ఫోటో తీసినా, లేదంటే మరి పోర్ట్రేట్ మోడ్‌లో కూడా మంచిగా జూమ్ చేసి మంచి బొకే ఎఫెక్ట్ అనేది తీసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లోన. ఈ టెలిఫోటో లెన్స్ అనేది మనకు బాగానే ఉంది ఇది. థర్డ్ వన్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా గైస్. ఇది మనకు పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. సెల్ఫీ కెమెరా అనేది మనకు బాగానే ఉంటుంది. ఈ బడ్జెట్‌లో అంతే అంత వర్త్ అయితే కాదు ఈ కెమెరాస్ అనేది. కెమెరాస్ మాత్రం దీంట్లో యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ 8350 ప్రాసెసర్ వచ్చేసినారు. ప్రాసెసర్ వచ్చేసి ఒక మంచి ప్రాసెసర్ ఈ బడ్జెట్‌లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5800 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు IP69 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ మొబైల్ మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 50,000 పెట్టినారు గైస్. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ ఫీచర్స్‌కి అయితే అస్సలు వర్త్ అయితే కాదు. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి గైస్. ఇదే బడ్జెట్‌లో ఈ మొబైల్ కన్నా ఇంకా బెటర్ మొబైల్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇదే 50,000 రూపీస్‌లోన ఐక్యూ 12 వస్తుంది గైస్. మరి ఇంకా రూ. 5,000 వేసుకుంటే ఐక్యూ 13 కూడా వస్తుంది. ఇంకా మనకు చాలా బెస్ట్ మొబైల్స్ అని ఉన్నాయి. మీరు ఒకవేళ రూ. 50,000 ఒక మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటే వివో V40 ప్రో తీసుకోండి. దాంట్లో కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దాంట్లో కూడా మనకు వాటర్ ప్రూఫ్ కానీ, సోనీ సెన్సార్స్ ఇంకా మనకు బెటర్ ఫీచర్స్ ఉన్నాయి గైస్ వివో V40 ప్రోలో. ఈ రూ. 50,000కి ఒప్పో రెనో 13 ప్రో అయితే అస్సలు తీసుకోవద్దండి. నెక్స్ట్ గైస్ ఒప్పో రెనో 13 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే సేమ్ మనకు రెనో 13 ప్రో లానే ఇది కూడా మనకు సేమ్ డిజైన్ వస్తుంది గైస్ మొత్తము. కలర్స్ అయితే మనకు చేంజ్ అవుతాయి. 2 కూడా మనకు సేమ్ డిజైన్‌తోనే వస్తుంది. దీంట్లో కూడా మనకు సేమ్ గైస్ మొత్తం మనకు మెటల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు. దాంతో పాటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకు సేమ్ గానే వస్తుంది. దీంట్లో కూడా సేమ్ గైస్ మనకు IP69 వాటర్ రేటింగ్‌తోనే వస్తుంది. ఈ మొబైల్ కూడా మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. దీంట్లో చేసిన డిస్‌ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే వస్తుంది గైస్. ఇది మనకు డిస్‌ప్లే సైజ్ చిన్నగా వస్తుంది. దాంతో పాటు ఇది మనకు ఫ్లాట్ డిస్‌ప్లే. మనకి ఇంకా కర్వ్ డిస్‌ప్లేతో కంపేర్ చేసి ఇది మనకు డిస్‌ప్లే బెటర్ అని చెప్పొచ్చు. డిస్‌ప్లే మాత్రం మనకు బాగానే ఉంది గైస్. చిన్న సైజ్ వస్తుంది. దాంతో పాటు రెజల్యూషన్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకి బాగానే ఉన్నాయి దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో చేసిన కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు త్రిబుల్ కెమెరా సెటప్ వస్తుంది. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ వస్తుంది. ఈ ప్రైస్‌కి కెమెరా అయితే అస్సలు సెట్ అయ్యాయి గైస్. ఇదే కెమెరానే మనకి 20,000, రూ. 25,000 కూడా ఇదే కెమెరాస్ వస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో మాత్రం ఈ కెమెరా అంటే మాత్రం అంత వర్త్ అయితే కాదు. 8 ఎంపీ అల్ట్రా వైడ్ 2 ఎంపీ ఉంటుంది గైస్. ఇవి 2 కూడా మనకు వేస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా ఒకటి డీసెంట్‌గా ఉంటుంది దీంట్లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సెల్ఫీ కెమెరా. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మనకి యావరేజ్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్‌లోన. నెక్స్ట్ దీంట్లో కూడా మనకు సేమ్ ప్రాసెసర్ గైస్. మీడియాటెక్ 8350 ప్రాసెసర్. ప్రాసెసర్ కూడా ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5600 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది.
ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ వచ్చేసి రూ. 38,000 పెట్టినారు గాయ్స్. అది కూడా మనకు 128 జీబీ రూ. 38,000 ఈ మొబైల్ కొనొచ్చా లేదంటే అస్సలు తీసుకోవద్దండి గాయ్స్. ఇది కూడా మనకు ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇదే బడ్జెట్‌లో మనకి ఇంకా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. ఇంకా మనకు 36,000 రూపీస్‌కే ఐక్యూన్ నియర్ 9 ప్రో వస్తుంది. అది మనకు బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా రూ. 2,000 తక్కువకే వస్తుంది. దాంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 వస్తుంది. ఇంకా దీనికన్నా బెటర్ అండ్ పర్ఫార్మెన్స్ మొబైల్ అని చెప్పొచ్చు. ఐక్యూన్ నియో 9 ప్రో. ఇది మాత్రం మనకు 38,000 రూపీస్ పెట్టి జస్ట్ మాకు 128 జీబీ ఇచ్చినారు గాయ్స్. దాంతో పాటు దీంట్లో ఫీచర్స్ కూడా మనకు అంత ఏం లేవు. మీకు ఇంకా దీనికన్నా బెటర్ ఫీచర్స్ వచ్చేసి పోకో ఎక్స్7 ప్రోలో ఉన్నాయి గాయ్స్. ఈ 2 మొబైల్స్ కూడా మనకు సేమ్ ఒకేసారి లాంచ్ అయినాయి. మనకు ఆ పోకో ఎక్స్7 ప్రో వచ్చేసి దీనికన్నా ఇంకా బెటర్ ప్రాసెసర్ ఉంది. దాంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. దాంట్లో కూడా మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్‌తో వస్తుంది. దాంట్లో మనకి ఇంకా బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుంది గాయ్స్. 6550 ఎంహెచ్ బ్యాటరీ. అది వచ్చేసి మనకు 256 వచ్చేసి మనకు 27,000 రూపీస్ పెట్టినారు. ఇది మాత్రం మనకు 38,000 రూపీస్ గాయ్స్. దానికి దీనికి మొత్తం రూ. 11,000 అనేది డిఫరెన్స్ ఉంది. మీరు ఒకవేళ గాయ్స్ ఈ Reno 13 బదులు వేరే మొబైల్ తీసుకోవాలంటే పోకో ఎక్స్7 ప్రో తీసుకోండి. అది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. ఈ ఒప్పో Reno 13, 13 ప్రో కూడా 2 మొబైల్స్ మాత్రం అస్సలు కొనొద్దండి గాయ్స్. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టినారు. మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకుంటే మాత్రం మీ డబ్బులైతే మనకు వేస్ట్ అని చెప్పొచ్చు. ఇంతే గాయ్స్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.